మహిమ కలుగుగాక. మరి నేను సమయం ఇచ్చిన అయ్యగారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేయర్కి ఇట్లా రావడానికి నాకు అమ్మకి కళ్ళ ఆపరేషన్ చేయించాను ఈ నెల 3వ తారీఖు. ఇక్కడే చేయించాలి కానీ ఇక వాడికి సందీప్కి అక్కడ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అక్కడ రెండో కన్ను, ఎందుకంటే లేట్ అయిపోతుంది, చాలా మీటింగ్స్ ఉన్నాయని తెలిసి కూడా నేను ప్రభా ఎట్లా నేను మీటింగ్కి అయితే అటెండ్ అవ్వాలి, దేవా నన్ను ఎట్లా తీసుకెళ్తావో నాకు తెలీదు, నువ్వైతే మీటింగ్కి అటెండ్ అయ్యేలాగా చెయ్యాలి. ఆపరేషన్ అవ్వాలి, ఆపరేషన్ కూడా లేట్ అయిపోయింది, అది జరగాలి ఇది జరగాలి, నువ్వు ఎలా చేస్తావో నాకైతే తెలియదు అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాను. మరి అయ్యగారు అయితే వారం 10 రోజుల ముందు నుంచే చెప్తున్నారు. నేనేమో అటు ఇటు నాకు పీకులాట బాగా ఇదిగా ఉంది, మనసంతా ఇక్కడే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అసలు ఈ మందిరం కట్టిన దగ్గర నుంచి నాకు శనివారం వస్తుందంటే ఎప్పుడు వచ్చి సేవ చేయాలి, శనివారం వచ్చి ఎప్పుడు క్లీన్ చేయడానికి వెళ్ళాలి అనే ఒక దేవుడు అంత భారం పెట్టాడు. అదేమో నాకు తెలియదు. కానీ నిన్న ట్రైన్ దగ్గరికి క్యాబ్లో వస్తుంటే సింధు ఫోన్ చేసింది. చేసి ఏంటి ఇట్లా ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉన్నానని అనుకుంటుంది. ఏదో ఇట్లా వెళ్తున్నాను, శివాపూర్ వెళ్తున్నాను, మీటింగ్ ఉంది, గుడ్ ఫ్రైడేకి 3 రోజులు, ఇంక పిచ్చి చాలా ముదిరిపోయినట్టుంది కదా. అమ్మమ్మ నీ పరిస్థితులు వదిలిపెట్టి వెళ్తున్నావు, నీకు చాలా పిచ్చి ముదిరిపోయినట్టుంది కదా అని అండి. దేవుడికే చెప్పుకున్నాను. ఇంకా సరే ఈ మందిరం కట్టిన దగ్గర నుంచి అయితే నిజంగా ప్రసాద్ అయ్య గారికి అసలు ఎలా కృతజ్ఞత, దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు ప్రతిరోజు చెల్లించుకుంటాను ప్రసాద్ అయ్య గారి గురించి. ఎందుకంటే ఈ మందిరం ఎంతగా ప్రతిరోజు ప్రతి వారం ఒక అద్భుతంగా జరుగుతుంది మా మందిరంలో. నిజంగా మందిరం కట్టిన దగ్గర నుంచి నేను ప్రార్థన అలాగే చేస్తున్నాను. మా మందిరం ఈ కొప్పల్ డిస్టిక్ ఒక ఆశీర్వాదకరంగా ఆత్మలు రక్షించబడాలి, స్వస్థతలు పొందుకోవాలి, ఇట్లా ప్రార్థన ఆరోగ్యం చేస్తూనే ఉంటాను. అలాగే ఎవరో ఒకరిని పంపించి ఏదో ఒక అద్భుత కార్యం చేయాలి ప్రభు అంటే దేవుడు ప్రసాద్ అయ్య గారిని పంపించాడు. నిజంగా మా మందిరం ఈ రకంగా ఆశీర్వదించుకుంటుంటే నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అసలు ఇది శివాపూరేనా, నేను పుట్టి పెరిగింది ఇదే ఊరండి, నేను పుట్టి పెరిగింది ఇదే ఊరు. 35 సంవత్సరాలు అయిపోయింది. కాకపోతే నేను పెళ్ళి వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలే అయింది. వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు రక్షణ పొందుకున్నారు 2 సంవత్సరాల్లోనే. అయ్యగారు ప్రార్థన చేయటం, నిజంగా అయ్యగారు కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. నేను ఒంటరిగా కొత్తగా వచ్చాను ఈ ఊరికి, అంతా ఉండడానికి చుట్టాలు 10 మంది ఉన్నారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరిని సహాయం చేయ అట్లాంటి పరిస్థితుల్లో మా నాన్నకి సీరియస్ గా ఉంది. నేను అప్పుడే కెనడా నుంచి వచ్చాను, 10 రోజులకి మా నాన్నకి సీరియస్ అయిపోయింది. అయిన తర్వాత నాకు ఎక్కడ ఎవరిని అసలు ఇట్లా నేనేం ఆంధ్ర తండ్రి సన్నిధిలో ఉన్నాను ఆ రోజు. అసలు ఇక్కడ పక్కింటి వాళ్ళు జాయిన్ చేశారు హాస్పిటల్లో. ఇట్లా అయ్యగారు ఇట్లా అంటే నాన్న హాస్పిటల్లో జాయిన్ చేశారంటే అని ఫోన్ చేస్తే మీరేం టెన్షన్ పడద్దు, అంతా నేను చూసుకుంటానని చెప్పి అయ్యగారు అన్ని ప్రతి ఒక్కటి చూసుకొని ఒక నైట్ అంతా ఆయనే ఉన్నారు హాస్పిటల్లో. అట్లా అసలు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా అట్లా వచ్చేసారు, నీకేం టెన్షన్ పడద్దామా నేనున్నానని చెప్పి. అట్లా ఈ మందిరం నిజంగా నాకు ఎంత అసలు